పెద్ద డైరెక్టర్ అవుతారు. రామ్ చరణ్ గారు చెప్పినట్లు చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు. స్టార్టింగ్ నుండి ఏది చెప్పాలనుకున్నాడో అది చాలా కరెక్ట్గా పోర్ట్రే చేశాడు. ఎక్కడ ల్యాగ్ ఎక్కడ సెకండ్ హాఫ్లో ఉంది, ఎందుకు ల్యాగ్ ఉందంటే మనకు చెప్పాల్సిన పాయింట్ చెప్తాడు. లాస్ట్ 30 minutes ఈజ్ వెరీ క్రూషియల్ ఇన్ ద మూవీ. ఎక్కడ నీకు ల్యాగ్ ఉండదు, ఎందుకంటే క్లియర్గా చెప్పాలి. ఇప్పుడు వస్తున్న సినిమాలు ఎలా ఉంటున్నాయి, టైర్ 1 సినిమాలు ఎలా ఉంటున్నాయి, పార్ట్ 2కి పార్ట్ 3కి ఒక లాస్ట్లో ఒక టీజర్ వేసేసి వెళ్ళిపోవాలంటున్నారు. అట్లా కాదు మా సినిమా అట్లా లేదు. మా సినిమా ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ ఇస్తుంది, అందుకే అలా ఉంటుంది. అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమైనా ప్రతిసారి T20 వచ్చి టెస్ట్ చూస్తే అలాగే ఉంటుంది. ఒకసారి టెస్ట్ చూడాలి, అప్పుడే అర్థమవుతుంది. టెస్టే తెలుస్తుంది ఎప్పుడు. పాజిటివ్స్ ఏంటి నా మూవీలో? పాస్టర్ రామ్ చరణ్ వన్ మ్యాన్ షో అనొచ్చు, కానీ ఏఆర్ రెహమాన్ చాలా బాగా బతికిచ్చాడు సినిమాని. ఇద్దరు 2 man షోస్ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది సినిమా. శివరాజ్ కుమార్ గారి పర్ఫార్మెన్స్ ఎట్లా? ఆయనంతసేపు అసలు కళ్ళు తిప్పేసుకోలేం. ఆయన అసలు డైలాగ్ డెలివరీ కానీ యాక్టింగ్ కానీ కుమ్మేశారు ఆయన. జాన్వి గారిని ఏదో నామకే వాస్తే తీసుకున్నారంటున్నారు. అది అందరికి ముందే తెలిసిందే, మనం ఇంకా దాని గురించి డిస్కషన్ చేసి వేస్ట్. అంతే, అదే ఇంకా ఎందుకు. బుచ్చిబాబు గారు ఇన్ఎక్స్పీరియన్స్ ఏమైనా కనిపించిందా? అస్సలు లేదు చెప్తున్నా, రాసి పెట్టుకోండి. బుజ్జి బాబు గారు చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు. మా బుజ్జి తలా పెద్దోడు అవుతాడు గట్టిగా.